ఇంకెంతసేపు అంటావురా? లేవురా. ఏందయ్యమ్మా గింత పొద్దుగానే లేపుతున్నావు? టైం 11 అవుతుందిరా, ఇంకా లేవువారా? చెప్పే నీ బాధ ఏందో. ఈరోజు ఆదివారం కదరా, నీకు బట్టలు తీసుకుంటాపా. నిన్ననే పింఛన్ వచ్చింది. సరే పోదాంపా. అమ్మా గడ బేరం చేసి జాగల మాత్రం నా ఇజ్జత్ దియకే ప్లీజ్. నువ్వైతే వారా, నాకు అన్నీ తెలుసు కానీ. చెప్పమ్మా, ఏం కావాలా మీకు? చీరలు కావాలి బాబు. ఈడ ఉండయమ్మా, అటు సైడే ఉంటాయి. ఈడ మొగళ్ళే ఉంటాయి. అవునా? అయితే మా కొడుకుకు చూపెట్టు. సరే, నీకు ఏ నంబర్ వస్తుంది బాబు? ఏమో అన్నా నాకు తెలియదు. తెలియంది ఇన్ని రోజులు బట్టలు ఎట్లా కొన్నావు బాబు మరి? నేను ఎప్పుడు తెచ్చుకోనన్నా, ఎప్పటికి మా అమ్మనే తెస్తుంది. అసలు కోమను కచ్చే బట్టలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయమ్మా, ఉన్నాయి. ఆవు చూపిస్తా. ఇగో బాబు చూసుకో, నీకు ఏది కావన్నావు. అన్న నాకు గీ పాయింటే కావాలి, గా పాయింట్ వద్దు. అరే ఈ పాయింట్ ఎట్లుందిరా, మొత్తం చినిగిపోయినట్టు ఎలుకలు కొట్టినట్టున్నది. ఇప్పుడు గిదే ఫ్యాషన్, అందరు గిట్లేం తోడుకుంటారు. సరే ఏదో ఒకటి తీసుకో ఇక. మరి ఈ పాయింట్ ఎంత బాబు? దీని రేటు 1500 అమ్మా. డిస్కౌంట్ పోగా 1200కి వస్తుంది. గంతగణం రేటా? గంగలు అయితే 200కి వస్తుంది. మరి గాడికే ఉంటివమ్మా, గీడికి ఎందుకు వచ్చినావు? పారా పడుకో పోదాంపా. చెప్తే ఇనో చెయ్యవు నువ్వు. అమ్మా మీ కొడుకు కింద పడి పడుతుండు. నాకు గిదే పాయింట్ కావాలి, కొనియు. అన్నా జర నువ్వే తక్కువ పూరడు ఏడుస్తుండు. ఫైనల్గా 800 వస్తుందమ్మా. తీసుకుంటే తీసుకోరి, లేకుంటే లేదు. సరే ఇయ్యు బాబు. ఫ్రెండ్స్, ఇలాంటి అమ్మ మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి.